ఈ ఆకుకూరను కూడా తింటారని చాలామందికి తెలియదు అనుకుంటా నాలాగే. ఎందుకంటే నాకైతే అస్సలు తెలీదు. ఈ మధ్యనే తెలుసుకొని అది తినడం కూడా స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే అందులో ఉన్న బెనిఫిట్స్ అలాంటివి. ఒక మాటలో చెప్పాలంటే ఇది కింగ్ ఆఫ్ ద లీఫ్ వెజిటేబుల్స్ అని కూడా చెప్పొచ్చు. లీఫ్ వెజిటేబుల్స్లోని ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఒకటికొకటి ది బెస్ట్ అనే చెప్తారు, కానీ ఇందులో ఉన్న బెనిఫిట్స్ అయితే చాలా మంచివి. చాలా ఆరోగ్యంకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆకునైతే సపరేట్ చేసుకున్నాను. ఇంకా దీన్నైతే కడిగేసి కూడా ఆరబెట్టేసుకొని తీసుకొచ్చి నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను. ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇలాగా పోపు వేసేసాను. పోపులో సన్నగా కట్ చేసిన ఒక 3-4 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇలాగా ఉల్లిపాయలు అయితే బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆకైతే వేసుకుందాం. మునగాకు ఇది. ములక్కడలు తింటాం, కానీ ఆకునైతే తినడం నాకైతే ఇన్ని రోజులు అస్సలు తెలీదు. ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలా మునగాకు వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా రకాలుగా చేస్తారు. నేను ఆల్రెడీ మునగాకు పొడి కూడా చేసి పెట్టాను మన వీడియోలో, మన ఛానల్లో ఉంది. కావాలంటే దీని కింద నేను ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అంటే స్క్రీన్ పైన నేను రిలేటెడ్ వీడియోలో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. చాలా మంచిది. మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఈ మునగాకు పొడిని. అండ్ అలాగే మునగాకు పప్పు, ఇంకా ఏమైనా పప్పులలో వేసి కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు. లేదంటే సింపుల్గా ఇలాగా ఉల్లిపాయ టొమాటో వేసి కూడా కర్రీలాగా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలాగా ఈరోజు జొన్న రొట్టెలకి కాంబినేషన్గా చేస్తున్నాను. అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇలాగా మునగాకు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. మునగాకు మొత్తం బాగా ఫ్రై అయితేనే దాంట్లో ఉన్న పచ్చిదనం పోయి టేస్ట్ బాగా వస్తుంది. అండ్ అలాగే తినని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా టేస్టీగా తింటారు. సన్నగా కట్ చేసిన ఒక 2-3 టొమాటోలను అయితే వేసాను. ఇలా టొమాటోలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారంకి సరిపడా రెడ్ చిల్లీ పొడి, పసుపు, అలాగే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేసుకోవాలి. నేను ఉప్పు పసుపు అప్పుడే వేసాను కాబట్టి ఇక్కడ రెడ్ చిల్లీ పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. మూత క్లోజ్ చేసుకొని మనకి బాగా సాఫ్ట్గా టమాటో ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకున్నామంటే చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ ఆరోగ్యంకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలియలేదంటే ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.